ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ఫైర్ అయి కెరమెరి ఎస్ఐ శ్రీధర్ మృతి చెందారు. తలలోకి 2 బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీధర్ చనిపోయారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, అసలు గన్ మిస్ఫైర్ ఎలా అయింది? కవిత మొత్తానికి మాత్రం విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితమే ఎవరైతే ఎస్ఐ మిస్ఫైర్ లో మృతి చెందాడో శ్రీధర్, ఆయన 2 రోజుల క్రితమే కెరమెరి పోలీస్ స్టేషన్ లో విధుల్లో చేరాడు. ప్రస్తుతం ఈయన ప్రొబేషనరీ ఎస్ఐగా విధుల్లో ఉన్నాడు. అయితే 2 రోజుల క్రితం జైన్ అయిన తర్వాత ఇవాళ ఉదయం అంటే ఒక అధికారిక కార్యక్రమానికి వెళ్లేటువంటి క్రమంలో ఆయన గన్ను మిస్ఫైర్ అయింది. ఆ గన్నులోని 2 బుల్లెట్లు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ 2 బుల్లెట్లు కూడా ఆయన నేరుగా ఆయన తలలోకి చచ్చుకెళ్లాయి. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో హుటాహుటిన కెరమెరి నుంచి ఆయనని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నటువంటి క్రమంలోనే ఆయన మృతి చెందారు. శ్రీధర్ ది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం ఆవునూరు గ్రామంగా ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే మొత్తంగా ఆయన అన్మ్యారీడ్, ఇంకా వివాహం కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఆ విధుల్లో చేరిన 2 రోజులకే ఆయన మృత్యువాత పడడం మాత్రం ఆయన కుటుంబంలో, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా విషాదం చోటు చేసుకుంది. కవిత, అనిల్, అంటే జస్ట్ 2 రోజులు అయింది విధిలో చేరి అని చెప్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు, ఏమంటున్నారు? కొద్దిసేపటి క్రితమే ఘటన జరిగింది. కెరమెరి నుంచి ఆసిఫాబాద్ కి 35 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి హుటాహుటిన తరలించినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఇది వెలుగులోకి వచ్చింది. ఇప్పటికి ఇంకా మరి కుటుంబ సభ్యులకు సమాచారం అందిందా లేదా అని కూడా తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడే అక్కడికి ఉన్నతాధికారులు, అయితే ఎవరైతే కాగజ్నగర్ డిఎస్పీ ఉన్నారో ఆయన కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈయన మరి చికిత్స అందించారు. చికిత్స అందిన తర్వాత ఆయన సర్వైవ్ అవుతారని అనుకున్నటువంటి క్రమంలో ఆయన మృత్యువాత పడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులకు ఉన్నతాధికారులు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఎవరు మాత్రం రియాక్ట్ కాలేదు. మొత్తానికి పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కవిత, రైట్, థ్యాంక్ యూ అనిల్.